హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ వ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి నవంబర్ నెలకు సంబంధించి ఎలక్ట్రిక్ 2 వీలర్స్ యొక్క సేల్స్ రిపోర్ట్ వీడియో ఫ్రెండ్స్. సో మీ అందరూ తెలుసు, జనరల్గా ఎవ్రీ మంత్ ఫస్ట్ సెకండ్ కల్లా అయితే అప్లోడ్ చేస్తుంటే, బట్ ఏమంటే కొన్ని వర్క్స్ వల్ల కొంచెం డిలే అయితే అయ్యింది. సారీ ఫర్ దట్ డిలే. ఈ నవంబర్ నెలలో మొత్తం ఏ కంపెనీ ఎన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మింది, ఎవరు టాప్ 10లో ఉన్నారు, ఎవరు టాప్ 5లో ఉన్నారు, అండ్ టాప్ 5లో కూడా పొజిషన్స్ చాలా వరకు అయితే చేంజ్ అయ్యాయి అనమాట లాస్ట్ మంత్ పోల్చుకుంటే. సో ఏం పొజిషన్ చేంజ్ అయినాయి మొత్తం వీడియో లాస్ట్ వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో మోస్ట్లీ మ్యాక్సిమం ఒక 4 minutesలో అయితే కంప్లీట్ అయితే అవుతుంది. సో వీడియో లాస్ట్ రోజు వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఈ మంత్ కల్లా అంటే డిసెంబర్ కల్లా 19,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటాను. సో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, లిస్ట్లో టాప్ 10లో వచ్చేసి 10th ప్లేస్ వచ్చేసి ప్యూర్ ఎనర్జీ అయితే ఉంది. ఇలా వచ్చేసి నవంబర్ మంత్ మొత్తానికి అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసి 1071 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మారు. నెక్స్ట్ 9th ప్లేస్ విషయానికి వస్తే కైనెటిక్ గ్రీన్ అయితే ఉంది. వీళ్ళు ఓవరాల్గా నవంబర్ మంత్ 2025 గాను అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసి 1340 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మారు. నెక్స్ట్ 8th ప్లేస్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, 8th ప్లేస్ వచ్చేసి సర్ప్రైజింగ్లీ రివర్ మొబిలిటీ అయితే వచ్చిందనమాట. ప్రతిసారి 10th కానీ 9th కానీ వచ్చేది, ఇప్పుడు 8th ప్లేస్కి అయితే వచ్చింది. అదేవిధంగా సేల్స్ పరంగా కూడా మంచి నంబర్ అయితే స్కోర్ చేసింది. వీళ్ళు నవంబర్ మంత్లో ఓవరాల్గా అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసి 1797 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మారు. నెక్స్ట్ 7th ప్లేస్ విషయానికి వస్తే బీగస్ ఆటో అయితే ఉంది ఫ్రెండ్స్. సో వీళ్ళు ఓవరాల్గా నవంబర్ మంత్లో వచ్చేసి 2566 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ 6th ప్లేస్ విషయానికి వస్తే 6th ప్లేస్ కూడా ఎప్పట్లాగానే గ్రీవియస్ ఎలక్ట్రిక్ అయితే ఉంది. వీళ్ళు ఓవరాల్గా నవంబర్ మంత్లో వచ్చేసి 5763 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ మంత్ 7th ప్లేస్ 6th ప్లేస్ అయితే ఎప్పుడైతే చేంజ్ అయితే కాకుంటుంది. 7th ప్లేస్ వచ్చేసి బీగస్ ఆటో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 6th ప్లేస్ వచ్చేసి గ్రీవియస్ ఎలక్ట్రిక్ అయితే ఉంటుంది. బట్ ఫ్యూచర్లో ఏమన్నా గ్రీవియస్ ఎలక్ట్రిక్ కొంచెం పుంజుకొని టాప్ 5 అయితే వస్తుందనేది ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నా. దానికి కారణం వచ్చేసి మెయిన్ రీజన్ వచ్చేసి ఓలా ఫ్రెండ్స్. సో ఓలా యొక్క సేల్స్ అనేది చాలా దారుణంగా అయితే పడిపోతున్నాయి. అండ్ ఈ నవంబర్ నెలలో కూడా చూసుకుంటే కూడా సేల్స్ పరంగా చూస్తే చాలా దారుణంగా అయితే ఉంది. 5th ప్లేస్ పడిపోయింది. అండ్ నవంబర్ మంత్లో వచ్చేసి వీళ్ళు ఓవరాల్గా 8400 ఎలక్ట్రిక్ స్కూటర్స్ మాత్రమే అమ్మారనమాట. గతంలో మీరు చూసుకుంటే అసలు ఓలా టాప్లో ఉండేది, ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. సో ఫస్ట్ ప్లేస్కి సెకండ్ ప్లేస్ కూడా దగ్గర 10,000 ఎలక్ట్రిక్ స్కూటర్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ కాదు కదా, టాప్ 5లో ఉండాలంటే కూడా చాలా కష్టపడుతుంది ఓలా. నెక్స్ట్ 4th ప్లేస్ విషయానికి వస్తే ఎప్పట్లాగానే హీరో వీదా అయితే ఉంది. వీళ్ళు నవంబర్ మంత్కి వచ్చేసి ఓవరాల్గా వీళ్ళు అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసి 12,199 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మారనమాట. 1299 ఎలక్ట్రిక్ స్కూటర్స్. నెక్స్ట్ 3rd ప్లేస్ విషయానికి వస్తే ఏథర్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఎవ్రీ మంత్ ఏథర్ అనేది 3rd ప్లేస్ని చాలా సాలిడ్గా కాపాడుకుంటుంది. సో ఇంకా ఫ్యూచర్లో తన బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చిన తర్వాతనే మళ్ళీ 1-2కి కాంపిటీషన్లో రాబోతుంది. కానీ ఇప్పటికైతే 3rd ప్లేస్లో సాలిడ్గా అయితే ఉంది. వీళ్ళు నవంబర్ మంత్లో వచ్చేసి ఓవరాల్గా అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసి 20,323 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మారు. ఫ్రెండ్స్, ఇప్పుడు టాప్ 2 చూద్దాం. సో టాప్ 2 విషయానికి వస్తే లాస్ట్ మంత్ పోల్చుకుంటే ఈ మంత్ అనేది ప్లేసెస్ అయితే ఇంటర్చేంజ్ అయ్యాయి అనమాట. లాస్ట్ మంత్ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి చేతక్ ఉంది, సెకండ్ ప్లేస్ వచ్చేసి టీవీఎస్ ఐక్యూబ్ ఉంది. ఇప్పుడు రివర్స్ అయితే అయ్యాయి అనమాట. సెకండ్ ప్లేస్ వచ్చేసి బజాజ్ చేతక్ ఉంది, ఫస్ట్ ప్లేస్ వచ్చేసి టీవీఎస్ ఐక్యూబ్ అయితే ఉంది. చేతక్ వచ్చేసి బజాజ్ చేతక్ నవంబర్ మంత్లో ఓవరాల్ వీళ్ళు అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసి 25,526 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మారు. నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే చెప్పాను కదా, టీవీఎస్ ఐక్యూబ్ అయితే ఉంది. సో టీవీఎస్ ఐక్యూబ్ ఫస్ట్ ప్లేస్ని కూడా చాలా భారీ డిఫరెన్స్ అయితే కాపాడుకుంది అనమాట. సో లాస్ట్ మంత్ చూసుకుంటే ఐక్యూబ్కి చేతక్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. బట్ ఈ మంత్ మాత్రం టీవీఎస్ ఐక్యూబ్ అండ్ చేతక్ డిఫరెన్స్ మాత్రం దగ్గర 4,800 ఎలక్ట్రిక్ స్కూటర్స్ డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. టీవీఎస్ ఐక్యూబ్ అంత ఎక్కువ అమ్మింది. వీళ్ళు ఓవరాల్గా అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసి 30,309 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే నవంబర్ మంత్లో అమ్మారు. ఫ్రెండ్స్, చూశారు కదా, నవంబర్ మంత్ 2025 సంవత్సరం సంబంధించి మొత్తం ఓవరాల్గా ఎలక్ట్రిక్ స్కూటర్స్, ఎలక్ట్రిక్ బైక్స్ సంబంధించి సేల్స్ రిపోర్టు. సో చాలామంది టాప్ 10లో సింపుల్ వన్ లేదనేసి కామెంట్ అయితే చేస్తున్నారు. మేజర్గా సింపుల్ వన్ ఎందుకు లేదు అంటే వీళ్ళ షోరూమ్స్ కూడా తక్కువ ఉన్నాయి, లిమిటెడ్ ఉన్నాయి. అదేవిధంగా ప్రైజెస్ పెట్టినారు, కానీ ఇంకొంచెం ఇంకా కాంపిటేటివ్ ప్రైజెస్ పెట్టాలైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ వన్ ఎస్ అయితే ఉంది కదా, అది వచ్చేసి ఎక్స్షోరూమ్ ప్రైస్ 1,40,000 రూపీస్ సంథింగ్ చేంజ్ అవుతుంది. అది ఇంకా కొంచెం తక్కువ పెట్టింటే మనకి ఎక్కడైతే షోరూమ్స్ ఉన్నాయో ఆ ప్లేసెస్లో ఏతర్తో బాగా కాంపిటీషన్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బట్ కంపెనీ అయితే 1,40,000 పెట్టింది కాబట్టి కొంచెం ఆలోచించి చాలామంది ఏదర్కి అయితే వెళ్తున్నారు. సో ఇది నాకు తెలిసి చిన్న డ్రాబ్యాక్ అనుకుంటున్నాను. మేబీ ఫ్యూచర్లో కంపల్సరీ సింపుల్ అని కూడా టాప్ 10లోకి రావాలని అయితే కోరుకుంటున్నాను. సో మీరు ఎంతమంది సింపుల్ వన్ ఫ్యాన్స్ అవుతున్నారో కింద కామెంట్స్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ సేల్స్ రిపోర్ట్ సంబంధించి కొన్ని కీ పాయింట్స్ అయితే చెప్తాను. అదేంటి అంటే రివర్ మొబిలిటీ ఉంది కదా, రివర్ మొబిలిటీకి సంబంధించి ఈ మంత్లో హైయెస్ట్ సేల్స్ అయితే రిజిస్టర్ అయితే చేశారనమాట. ఎవ్రీ మంత్ వచ్చేసి 1,500 కానీ 1,600 ఆ మధ్యలో చేసేది. ఈ మంత్ దగ్గర 1,797 అంటే దగ్గర 1,800 సేల్స్ రిపోర్ట్స్కి ఒక 3 ఎలక్ట్రిక్ స్కూటర్స్ మాత్రం తక్కువైతే అయ్యాయన్నమాట. సో సేల్స్ పరంగా బాగా ఇంప్రూవ్ అయితే అవుతుంది రివర్ ఇండి, ఎందుకంటే షోరూమ్స్ బాగా ఎక్స్పాండ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఓలా 5th ప్లేస్ పడిపోయింది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫస్ట్ సెకండ్ ప్లేస్ అయితే చేంజ్ అయ్యాను మీకు చెప్పే కదా. అండ్ ఇది ఫ్రెండ్స్ వీడియో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ సంబంధించి సేల్స్ రిపోర్ట్ నవంబర్ మంత్కి. సో వీడియో సరే ఇంతవరకు చూస్తే వీడియో లైక్ అయితే చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.